ఓం శాంతి. మీతో ఏం జరుగుతుందో అది మీరు ఎలా చూస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? అర్థం చేసుకుంటున్నారా? ఎప్పుడు కూడా భగవంతుడా నాకే ఇలా ఎందుకు చేశావు అని అడగకండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను. మీ ఒత్తిడిని ఒక స్ట్రెంగ్త్గా, బలంగా, బాధలను పాఠాలుగా, లెసన్గా మరియు గాయాలను స్టార్స్, నక్షత్రాల్లాగా మార్చుకోండి. మీరు ఇది చేయగలరు. ఇక్కడ మనందరం కూడా చేయగలుగుతాం. నేను మీకు చాలా విషయాలు చెప్పగలను, కానీ మీకు ఒక చిన్న కవిత ఇప్పుడు నేను వినిపిస్తాను. జీవితం చాలా చిన్నది. ప్రతి విషయంలో సంతోషంగా ఉండండి. దగ్గర లేని వారి గురించి, వారి జ్ఞాపకాలతోనే సంతోషంగా ఉండండి. ఎవరైనా మీపై అలిగితే వారి ఆ అలకలో కూడా సంతోషాన్ని వెతుక్కోండి. తిరిగి రాని ఆ క్షణాలను తలుచుకుంటూ సంతోషంగా ఉండండి. రేపు ఎవరికి తెలుసు? మీ నేటి జీవితంలోనే సంతోషంగా ఉండండి. సంతోషం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఇతరుల చిరునవ్వులో సంతోషాన్ని పొందండి. ఎవరి కోసం ఎందుకు తపన పడతారు? ఎప్పుడైనా మీలో మీరు సంతోషంగా ఉండండి. జీవితం చాలా చిన్నది. ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండండి. నేను ఒక సూత్రాన్ని తయారు చేశాను. దానికి సంబంధించి ముంబైలో జరిగిన ఒక చిన్న కథ చెప్తాను. ముంబైలో ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. ఆమె కిటికీ పక్కన కూర్చుని ఉంది. పక్క సీటు ఖాళీగా ఉంది. ఇంతలో ఒక లావుపాటి మహిళ సామాన్తో వచ్చి ఆమె పక్కన కూర్చుంది. ఆమె ఆ మహిళను గట్టిగా నొక్కేసింది. దాంతో ఆమె లోపలికి నొక్కుకుపోయింది. బస్సులో ఉన్న వారంతా, ఏంటి ఆమె నిన్ను అంతగా నొక్కుతుంది, నువ్వు ఏమీ అనవా అని అడిగారు. కానీ ఆ మహిళ ఏమీ మాట్లాడడం లేదు. చివరికి వెనక ఉన్నవారు, హరే నువ్వు ఎందుకు మాట్లాడవు, ఆమె నిన్ను ఇంతలా బాధ పెడుతుంది కదా అని అడిగారు. అప్పుడు ఆ మహిళ ఏమీ సమాధానం చెప్పిందో తెలుసా? ఆమె ఇలా అంది, ప్రయాణం చాలా చిన్నది. 2 స్టాపుల తర్వాత నేను దిగిపోతాను. ఇప్పుడు ఆమెతో గొడవపడి నా రోజంతా ఎందుకు పాడు చేసుకోవాలి? అర్థం చేసుకుంటున్నారా? ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జీవిత ప్రయాణం చాలా చిన్నది. ఎప్పుడు ఎవరు ఎక్కడ దిగిపోతారో మనకు తెలియదు. కాబట్టి మనసులో ప్రతికూలతను పెట్టుకుని జీవించకండి. అవునా కాదా? జీవితం చాలా చిన్నది. ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండండి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జీవిత ప్రయాణం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అందుకని ఒకసారి మా దగ్గరకు DRDO పరిశోధనలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వచ్చారు. వారు ఇలా చెప్పారు, రాజయోగ ధ్యానం అనేది అంతర్గత కాంతిని అత్యున్నత కాంతితో అనుసంధానం చేసే ఒక ప్రక్రియ. అంటే సుప్రీం సోల్తో కనెక్ట్ అయ్యే ప్రక్రియ. మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడే కూర్చుని భగవంతుడితో మాట్లాడండి. ఇల్లు వాకిలి వదిలేయాల్సిన అవసరం లేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ మీ బాధ్యతలను నిర్వహిస్తూనే భగవంతుడితో మాట్లాడండి. మనం ఇప్పుడు కూర్చునే ఈ పనిని చేయబోతున్నాం. చేస్తారా? ఇదిగో ఈమె మా దాది జానకి గారు. సాధారణంగా ఇలా చెప్పకూడదు, కానీ ఈమె చదువుకుంది 3వ తరగతి మాత్రమే. కానీ ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దాది దగ్గరికి వచ్చేవారు. ఈమెపై పరిశోధనలు జరిగాయి. దాదికి ఎలక్ట్రోకోడ్లు అమర్చి పరీక్షించారు. అప్పుడు వారు చూసింది ఏంటంటే, దాది తన మనసును ఎంత స్థిరంగా ఉంచుకున్నారంటే దాది మెదడులో డెల్టా తరంగాలు కనిపించాయి. సాధారణంగా మన మెదడులో బీటా తరంగాలు ఉంటాయి. మనం రిలాక్స్ అయినప్పుడు ఆల్ఫా, తీటా, డెల్టా దశల్లోకి వెళ్తాం. రాత్రి పడుకున్నప్పుడు స్లీప్ సైకిల్లో సుమారు 5 నిమిషాల పాటు 3-4 సార్లు కలిపి మనం మొత్తం 20 నిమిషాలు డెల్టా దశలో ఉంటాం. ఆ 20 నిమిషాల డెల్టా స్థితి వల్లనే మనం రోజంతా తాజాగా ఉంటాం. కానీ దాది జానకి గారు 24 గంటలు డెల్టా స్థితిలోనే ఉండేవారు. శాస్త్రవేత్తలకు మొదటగా ఏమనిపించిందంటే, యంత్రం పాడైపోయిందేమో అని అనుమానం వచ్చింది. అందుకే వారు నియంత్రణ కోసం వేరే వ్యక్తుల్ని కూర్చోబెట్టి పరీక్షించారు. కానీ యంత్రం సరిగ్గానే పనిచేస్తుంది. ఎందుకంటే వేరే వారిని కూర్చోపెట్టినప్పుడు మళ్ళీ బీటా తరంగాలు కనిపిస్తున్నాయి.
కానీ దాదీని కూర్చోబెట్టినప్పుడు మాత్రం మళ్ళీ డెల్టా తరంగాలు వచ్చాయి. తర్వాత వారు దాదీకి ప్రపంచంలోని అత్యంత స్థిరమైన మనసు గల వ్యక్తుల్లో ఒకరు అని అవార్డు ఇచ్చారు. దాది జానకి గారికి ఈ గుర్తింపు లభించింది. కానీ ఇది వారు ఎలా చేశారు? కేవలం మెడిటేషన్ ద్వారానే ఇది సాధ్యమైంది. ఇప్పుడు నేను మీకు ఒక అంజియోగ్రఫీ రిపోర్ట్ను చూపిస్తున్నాను. ఇది ఒక పరిశోధనలో భాగం. ఈ 5వ రోగిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అతని గుండె నాణాల్లో 100% బ్లాకేజెస్ ఉంది. ముఖ్యంగా కుడి కరోనరీ ఆర్టరీ అంటే ఆర్సిఏ పూర్తిగా మూసుకుపోయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను నాతో, సార్ ఎలాగైనా నన్ను ఆపరేషన్ కోసం తీసుకోండి, బైపాస్ సర్జరీకి డబ్బులు లేవు అన్నాడు. అప్పుడు నేను సరే, మా పరిశోధన ప్రకారం 30% ఇంజెక్షన్ ఫ్రాక్షన్ ఉంటేనే మేము తీసుకోగలం, అంతకంటే తక్కువ ఉంటే తీసుకోలేము అని చెప్పాను. కానీ అతను చాలా పట్టుబడడంతో చివరికి మేము ప్రయత్నించాము. దాని రిజల్ట్ చూడండి, అతని ఆర్టరీ పూర్తిగా తెరుచుకుంటుంది. ఇది 2001 నాటి రిపోర్ట్. ఒక స్వతంత్ర రేడియాలజిస్ట్ దీన్ని ధృవీకరించారు. ఇలాంటి కేసులు మా దగ్గర సుమారు 12,000 వరకు ఉన్నాయి. ఇదంతా రాజయోగం యొక్క అద్భుతం. ఈ ధ్యానం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. అతని గుండె నాణాల్లో 100% బ్లాకేజ్ ఉంది. కానీ ఆ తర్వాత చూడండి, అతని ఆర్టరీ పూర్తిగా తెరుచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మనం కేవలం సిద్ధాంతాలు వినడమే కాకుండా స్వయంగా అనుభవం కూడా పొందుతాం. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న అనుభూతిని చేయిస్తాను. ఒకసారి అనుభూతి కోసం అందరూ కూడా ఎలా అనుభూతి చేయాలో నేర్చుకోండి. చూడండి, మన శరీరంలోని అన్ని శక్తి నాణాల గుండా ఈ శక్తి ప్రవహిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ ఈ శక్తి నాణాల ద్వారా ప్రవహించినప్పుడు దాని భారీ ప్రవాహం మనలో ఉన్న అన్ని ఎనర్జీ బ్లాకేజీలను తొలగిపోతాయి. ఆ బ్లాకేజీలు తొలగిపోయినప్పుడు మనం ఈ స్థితికి చేరుకోవాలి. దీన్నే డబల్ లైట్ స్టేజ్ అంటారు. అంటే మీ శరీరం తేలిగ్గా అనిపించినప్పుడు మీ మనసు కూడా తేలిగ్గా మారుతుంది. మనం ఇప్పుడు ఈ అనుభవాన్ని పొందుతాం. ఎందుకంటే మనం విన్నది చాలా ఎక్కువ. నేను మీకు చెప్పిన విషయాలు, నేను రాసిన సమస్యల నుండి సమాధానం వరకు అనే పుస్తకంలో కూడా ఉన్నాయి. అది బెస్ట్ సెల్లర్గా కూడా అయింది. అంటే చాలా తొందరగా సేల్ అయింది. నా జీవితంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. కానీ భగవంతుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను మొదట్లో నాస్తికుణ్ణి, కానీ బ్రహ్మకుమారిస్కి వచ్చిన తర్వాత నా ఆలోచనలు మారాయి. ఆ విషయాలన్నీ ఆ పుస్తకంలో రాశాను. నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎలా దాటేశారు అనేది అన్నీ చెప్తున్నారు. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. ఇప్పటికీ మీ శరీరం ఎలా ఉందో గమనించండి. 5 నిమిషాల తర్వాత అది ఎలా మారుతుందో మీరే చూడండి. అలాగే మీ మనసును కూడా గమనించండి. నేను మీకు హీలింగ్ సూచనలు ఇవ్వబోతున్నాను. సూచనలు అంటే ఏమిటో మీకు తెలుసా? నేను మీకు కొన్ని ఆలోచనలు ఇస్తాను, మీరు వాటిని అంగీకరించాలి. నేను మీ మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశ్రయం, ప్రేగులు, ఎముకలు మరియు కండరాల కోసం కొన్ని ఆలోచనలను ఇవ్వబోతున్నాను. మీరు వీటిని ఎంత బాగా స్వీకరిస్తే మీ శరీరంలో అంతగా మార్పులు వస్తాయి. అందరూ సిద్ధంగా ఉన్నారా? సరే, మీ మెడ మరియు నడుము ఒకే వరుసలో ఉండేలాగా చూసుకోండి. 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచండి. 2 చేతులని మీ తొడలపైన సౌకర్యంగా పెట్టుకోండి. తద్వారా మీరు హాయిగా కూర్చోగలరు. మీ శరీరం మీకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ ఎరుపు రంగు లైట్లను ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం ఎక్కడి నుండి ఈ భూమికి వచ్చాము, మన పరంధామం ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే ఈ ఎరుపు రంగు లైట్లను ఏర్పాటు చేశాం. ఇది ఒక అనుకరణ మాత్రమే. నా వైపు చూడకండి. మెడ నొప్పి పడుతుంది, తిన్నగా ఉంచండి లేదా కళ్ళు మూసుకోండి. మీరు కొంచెం సౌకర్యంగా కూర్చోండి. పూర్తిగా ఏకాగ్రతను పెంచుకోండి. మీరు మీ జీవితంలోని అత్యున్నతమ అనుభవాన్ని పొందబోతున్నారు. ఇప్పుడు పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. చుట్టూ ఉన్న ప్రకంపనాలను అనుభూతి చెందండి. యోగి అని ఎవరిని అంటారంటే,
ఎవరైతే ఎల్లప్పుడూ జాగ్రత్తగా స్పృహతో ఉంటారో వారిని. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. మన చెవులకు ఎంతటి శక్తి ఉందంటే మనం దూరం నుండి వస్తున్న శబ్దాన్ని కూడా పసిగట్టగలం. మీ పక్కన కూర్చున్న వ్యక్తి పీల్చే శ్వాస శబ్దాన్ని కూడా మీరు గమనించగలరు. మీ పక్కన ఉన్న వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే శబ్దాన్ని గమనించడానికి ప్రయత్నించండి. ఏకాగ్రతను పెంచుకోండి. చాలా మంచిది. మీ ఏకాగ్రత స్థాయి క్రమంగా పెరుగుతుంది. మీ దృష్టిని చుట్టుపక్కల నుండి మళ్లించి మీ సంకల్ప బలంతో మీ పూర్తి దృష్టిని మీ శరీరంపై కేంద్రీకరించండి. తల నుండి కాళ్ల వేళ్ల వరకు మీ శరీరం అంతా తేలిగ్గా మారిపోతుంది. శరీరాన్ని పూర్తిగా వదిలేయండి. కష్టపడకండి, సహజంగా వదిలేయండి. శరీరంలో నేను ఏ భాగాన్ని పేరు పెట్టి పిలుస్తానో మీ దృష్టిని ఆ భాగానికి తీసుకుని వెళ్ళండి. కాళ్లతో ప్రారంభిద్దాం. కాలి వేళ్ళు, కాలి అడుగు భాగం, చీలమండలం రిలాక్స్. పిక్కల కండరాలు, మోకాలు, తొడల కండరాలు, నడుము కీలు రిలాక్స్. నడుము కింద ఉన్న 2 కాళ్ళు తేలికగా మారుతున్నాయి. ప్రశాంతంగా మరియు రిలాక్స్డ్గా ఉన్నాయి. 2 కాళ్లల్లో ఉన్న అలసట అంతా తొలగిపోతుంది. మీ దృష్టిని పైకి తీసుకుపోండి. ఛాతీ మరియు పొత్తి కడుపుపైకి మీ ధ్యాసను కేంద్రీకరించండి. ఈ 2 కూడా పూర్తిగా తేలికగా వదిలేయండి. చాలా హాయిగా అనిపిస్తుంది. ప్రతి శ్వాసతో మీరు మరింత తేలికగా మారుతున్నారు. వీపు కండరాలు రిలాక్స్ అవుతున్నాయి. 2 చేతులపైకి మీ ధ్యాసను తీసుకుని వెళ్ళండి. శరీరం పూర్తిగా రిలాక్స్డ్గా ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నారు. భుజాలు, చేతులు, మోచేతులు, మణికట్టు, చేతివేళ్ళు రిలాక్స్. మీ 2 చేతులు తేలిగ్గా మారుతున్నాయి. చాలా హాయిగా అనిపిస్తుంది. మెడ పూర్తిగా రిలాక్స్. ముఖం, నుదిటి భాగం, కనుబొమ్మలు, కళ్ళు, చెంపలు, గడ్డం రిలాక్స్. తల నుండి కాలి వేళ్ల వరకు మీ శరీరం అంతా తేలికగా మారుతుంది. ముఖంలో ప్రసన్నతను తెచ్చుకోండి. ముఖంలో చిరునవ్వును, సంతోషాన్ని తీసుకుని రండి. మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరం క్రమంగా తేలికవుతుంది. చాలా అద్భుతం. ఇంకా తేలికవుతూ ఉండండి. పూర్తిగా బరువు లేకుండా అలా అయిపోండి. మీకు ఎలాంటి బరువు లేదు. ఒకటి నుండి 10 వరకు నేను వ్యతిరేక క్రమంలో లెక్కిస్తాను. 10 నుండి 1 వైపు వస్తున్న కొద్ది మీరు మరింత తేలిగ్గా మారుతున్నారు. అలా 10, 9, 8, 7, 6, 5, 4 అలా మెల్లగా తేలికైపోయారు. పూర్తి శరీరం మరియు మనసు ప్రశాంతంగా మారిపోతాయి. 2 మరియు 1 మీరు పూర్తిగా తేలికగా అయిపోయారు. ఇప్పుడు మీ కనుబొమ్మల మధ్య అలానే చూడండి. ఒక అందమైన నక్షత్రం ప్రకాశిస్తుంది. మీరే ఆ దివ్య నక్షత్రం. ఈ శరీరంలో మీరే ఒక ప్రకాశించే జ్యోతి. ఈ శరీరం ఒక ఆలయం లాంటిది. దేవాలయంలో జ్యోతి ఎలా ఉంటుందో అలా ఈ శరీర రూపమైన ఆలయంలో మీరు ఒక ప్రశాంతమైన జ్యోతి అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇలా ఊహించుకోండి. ఆకాశం నుండి పరమాత్మ అనే శాంతి సాగరుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. శాంతికి సంబంధించిన ఒక దివ్య కాంతి మీ వైపుకు వస్తుంది.
మీ నొసటి భాగంలోకి ప్రవేశిస్తుంది. ఈ దివ్య హీలింగ్ లైట్ మీ తల, మెడ, ఛాతీ, పొత్తి కడుపు, చేతులు మరియు కాళ్ళల్లోకి అన్ని చోట్ల ప్రవేశిస్తుంది. శరీరంలోని ప్రతి అంగంలోకి కాంతి వెళ్తుంది. మీ మెదడులో మరియు తలలో ఉన్న సమస్త శక్తి అవరోధాలు అన్నీ తొలగిపోతున్నాయి. తలలోని కండరాలన్నీ తేలికవుతున్నాయి. మెదడుకు శక్తి లభిస్తుంది. మెడగుండా ఛాతీలోనికి ప్రవేశించి గుండె లోపల ఉన్న అన్ని బ్లాకేజీలు తొలగిపోతున్నాయి. గుండె యొక్క నరాలన్నీ తెరుచుకుంటున్నాయి. బ్లాకేజీలు మాయమవుతున్నాయి. గుండెలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో ఉన్న చెత్త లేక వ్యర్థాలన్నీ శుభ్రమైపోతున్నాయి. మీ ఊపిరితిత్తుల్లోకి ఈ దివ్య కాంతి ప్రవేశిస్తుంది. కడుపులో మరియు కాలేయంలో ఉన్న అన్ని విష పదార్థాలు, హానికరమైన వ్యర్థాలు అన్నీ తొలగిపోతున్నాయి. కాలేయానికి కుడివైపున పొత్తి కడుపులో ఉన్న అన్ని విష పదార్థాలు మరియు హానికరమైన వ్యర్థాలు దూరం అవుతున్నాయి. కాలేయం మళ్ళీ ఆరోగ్యంగా మారుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. అన్ని గ్రంథులు మెరుగుపడుతున్నాయి. కిడ్నీలలో ఉన్న అన్ని విష పదార్థాలు తొలగిపోతూ ఉన్నాయి. ప్లీహం కూడా ఆరోగ్యంగా మారుతుంది. పొత్తి కడుపులోని అవయవాలన్నీ ఆరోగ్యంగా మారుతున్నాయి. చేతులు మరియు కాళ్ళ కండరాలు కూడా తేలికగా మారుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాను. ఎముకల వరకు ఈ శక్తి చేరుకుంటుంది. ఎముకలు కూడా శక్తివంతంగా మారుతున్నాయి. పూర్తి శరీరం శక్తివంతంగా మారుతున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంది. పరమాత్మ ఆశీర్వాదాలు నాకు నిరంతరం లభిస్తున్నాయి. నేను పూర్తిగా ప్రశాంతంగా మారుతున్నాను. పూర్తి ప్రశాంతత. రిలాక్స్. నాకున్న అలసట అంతా పూర్తిగా తొలగిపోతుంది. శరీరం మరియు మనసు పూర్తిగా ప్రశాంతమైపోయాయి. మెల్లగా శరీరాన్ని కదపకుండా కేవలం మీ కళ్ళను తెరవండి. అనుభూతి చెందండి. నా కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ నా మనసు మరియు శరీరం పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే రోజంతా పనిచేసేటప్పుడు కూడా నేను ఈ స్థితిలోనే ఉండగలను. ఇది నా సహజమైన స్వభావం. నేను యథార్థంగా ప్రశాంతమైన మరియు రిలాక్స్డ్ అయిన ఆత్మను. మొత్తం శరీరం శక్తివంతంగా మారింది. మనసు ప్రశాంతంగా ఉంది. భగవంతుని ఆశీర్వాదం నిరంతరం నాకు లభిస్తుంది. నేను పూర్తిగా ప్రశాంతంగా మారుతున్నాను. ప్రశాంతత, విశ్రాంతి ఇవన్నీ నాకు సహజంగా ఉన్నాయి. ఇలా ప్రాక్టీస్ చేయండి. అక్కడున్నవారు ఏమంటున్నారో తెలుసా? డాక్టర్ సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఏం చేయను? చావడానికి కూడా నాకు సమయం లేదు. మీలో ఎవరెవరు ఉన్నారు చావడానికి కూడా మీకు సమయం లేదు? ఒక డాక్టర్ నాతో అన్నాడు, సార్ విషం తినడానికి కూడా సమయం లేదు. నేను కూడా అన్నాను, సార్ తినకండి కూడా, ఈ రోజులో ఒరిజినల్ విషం దొరకట్లేదు. చివరి కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ముంబైలోనిది. 8 అంతస్తుల భవనం. ఇంజనీర్ 8వ అంతస్తులో ఉన్నాడు. తన యొక్క కూలి కింద పనిచేస్తున్నాడు. ఇంజనీర్ పిలుస్తున్నాడు, కానీ తన గొంతు కిందకి వినిపించటం లేదు. కాబట్టి ఇంజనీర్లో ఒక ఆలోచన వచ్చింది.
ఇతడిని నా దృష్టికి ఎలా తీసుకురావాలంటే నన్ను చూసేటట్టు ఏం చేయాలి అని. అయితే పైనుండి 100 రూపాయల నోటు కిందకి విసురుతాడు. అది ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న కూలీ లేబర్ 100 రూపాయలని తీసుకుని తన జోబులో పెట్టుకుంటాడు. తర్వాత పని కొనసాగిస్తాడు. అది తక్కువని భావించి 200 నోటు విసిరాడు పైనుండి. అతను 200 నోటును కూడా తీసుకుంటాడు, జోబులో పెట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ పని కొనసాగిస్తాడు. ఇప్పుడు ఇంజనీర్ అనుకుంటాడు, చివరి అవకాశం 500 నోటు పైనుండి విసురుతాడు. ఆ ఇంజనీర్ 500 నోటుని పైనుండి విసిరాక ఈ కూలివాడు మళ్ళీ సేమ్ అలానే తన జోబులో పెట్టుకుంటాడు. ఇంకా ఇప్పటికి మీకు అర్థమైంది, ఇంజనీర్కి చాలా కోపం వచ్చింది. ఒక రాయి తీసుకుని పైనుండి అతని తల మీద కొడతాడు. రాయి తగలగానే అతను పైకి చూస్తాడు. ఇంజనీర్ అంటాడు, ఆ 3 నోట్లు తీసుకుని పైకి రా అని. చూడండి, భగవంతుడు కూడా మనల్ని బిజీగా చూసి నోట్లు విసురుతాడు. 100 రూపాయలు, 200 రూపాయలు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. అందరూ వింటున్నారా? ఊహించుకోండి. బైతుల్ వాసుల కోసం దేవుడు ముంబై నుండి 500 రూపాయల నోటు పంపించాడని. ఇక ఊహించుకోండి, ఈ నోటు మాట వినకపోతే, ఈ నోటు చెప్పినట్టు నడుచుకోకపోతే ఆ తర్వాత భగవంతుడు మాకు ఇలా చేశాడని అనకండి. భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడు. బహుశా భగవంతుడు మీకు కూడా అవకాశం ఇస్తుండవచ్చు, అవునా కాదా? జీవితంపై ఎలాంటి నమ్మకము లేదు. ఈ రోజుల్లో మనం చిన్న వయసులోనే గుండెపోటు రావడం చూస్తున్నాం. ఇది మనకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. పిల్లల్లో చిన్న వయసులోనే గుండెపోటు వస్తుంది. జీన్స్ మారుతున్నాయి. ఎలాంటి నమ్మకం లేదు. జీవితం చాలా చిన్నది. ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉండండి. ప్రయాణం చిన్నది. మీ మనసులో ఉన్న ఏ కల్మషానైనా మనస్పర్ధనైనా వదిలేసేయండి. కింద బాబా గది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయండి. మీకు బాబా తెలుసు కదా, ఇది స్వర్గపు దృశ్యాల యొక్క సిరీస్. మీరు ఎప్పుడైనా ఏ దేవతనైనా టెన్షన్లో చూసారా? ఎప్పుడైనా శ్రీకృష్ణుని టెన్షన్లో చూసారా? పుట్టినప్పటి నుండి చంపాలని చూస్తున్నారు. ఇంకా పుట్టనే లేదు, అప్పుడే బయటికి ఎప్పుడొస్తాడో, ఎప్పుడు చంపుతానో అని ఎదురు చూస్తున్నారు. అతని మేనత్త అతనిని చంపాలనుకుంటుంది. మామ చంపాలనుకుంటాడు. ఎంతటి ఒత్తిడి లేదు. ఎవరినైతే ప్రేమించాడో వారితో వివాహము కాలేదు. మరి ఆయనను ఏమని దాస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన యుద్ధరంగం నుండి పారిపోయి తన రాజధానిని మదురై నుండి ద్వారకాకు మార్చారు. ఎందుకంటే చాలామంది చనిపోతుండేవారు. మహాభారత యుద్ధం ఆయన వల్ల జరగలేదు, కానీ గంధారి మొత్తం నిందను ఆయన మీద మోపింది. మీ వల్లే జరిగింది అంది. అసలు గొడవ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినప్పటికీ చివరికి ఆయన మరణం ఎలా సంభవించింది? బాణం తగిలింది, కాలికి తగిలి రక్తాస్రావం అయ్యింది మరియు మరణం సంభవించింది. అయినప్పటికీ మనం కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తాం? ఎందుకంటే ఆయన ముఖం ఎప్పుడు సంతోషంగా ప్రసన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు లేక శ్రీరాముడు ఎప్పుడైనా ఐసీలో ఉన్నారని, బీపీ ఉందని అనలేదు కదా. వాళ్ళకి ఎప్పుడు ఎందుకు రాలేదు? దేవతలు ఎప్పుడు అనారోగ్యంగా ఉండలేరు, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు కదా. మనుషులు అలాంటి కర్మలు చేసి నారాయణులుగా మారాలి, మరియు స్త్రీలు లక్ష్మిగా మారాలి. మనం సత్యుగానికి వెళ్తున్నాం. మీలో ఎవరెవరు రావాలనుకుంటున్నారు? మరి ఆ సీట్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. కానీ ఇది అంత సులభం కాదు. మీరు కష్టపడాలి. మీ అంతట మీరే ఏది జరగదు, అవునా కాదా? మరియు కష్టం ఒక్కటే. మీకోసం మీరు కొంత సమయం కేటాయించండి. భగవంతుడు అంతకంటే ఏమీ కోరుకోడు. కేవలం మీకోసం మీరు టైం ఇవ్వండి. లేకపోతే రాబోయే కాలం చాలా సవాల్తో కూడుకుని ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, మనం సంతోషంగా ఉండగలమా? సంతోషానికి సంబంధించిన పాస్వర్డ్ నేను మర్చిపోయాను. హనుమంతుడికి అపారమైన బలం ఉండేది, కానీ ఆయన తన బలాన్ని మర్చిపోయాడు. మరి ఆయనకు ఆ విషయం గుర్తు చేసేవారు ఎవరో తెలుసా? జాంబవంతుడు. ఆయన అంటాడు, నాలో ఎంత బలం ఉందో నాకు తెలియదు, నా పాస్వర్డ్ నేను మర్చిపోయాను. జాంబవంతుడు అంటాడు, నీ పాస్వర్డ్ జై శ్రీరామ్. మీరు జై శ్రీరామ్ అని అనగానే మీ ఫైల్స్ అన్నీ తెరుచుకుంటాయి. అలాగే బ్రహ్మకుమారిస్ కూడా ఒక పాస్వర్డ్ ఉంది. మన పాస్వర్డ్ ఏంటో తెలుసా? నేను దానిని ఒక కథ ద్వారా చెప్తాను. మీరు ఒక పులి పిల్లను
ఏమని పిలుస్తారు? టైగర్, సరేనా? సింహం కొడుకు సింహం, పులి కొడుకు పులి. మరి సర్వశక్తివంతుని కొడుకు ఎవరు? సర్వశక్తివంతుడు. ఇదే మన పాస్వర్డ్. నాతో పాటు చెప్పండి మీరు. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. విజయం నా ఈశ్వర్య జన్మసిద్ధ హక్కు. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. నేను అన్నీ చేయగలను. నేను అన్నీ చేయగలను. నేను అబ్దుల్ కలాం గారిని అడిగాను, మీ రహస్యం ఏంటి? ఆ వ్యక్తి 16 పిహెచ్డీలు చేశారు. మరి పూర్తిగా ఒక యోగి ఆత్మ. ఆయన అన్నారు, నేను ఉదయాన్నే నన్ను నేను ప్రోగ్రామ్ చేసుకుంటాను. ఇది ఆయన ఆలోచన. చాలా ఉపన్యాసాల్లో ఆయన చెప్పారు, మనకు ఆలోచనలు ఇస్తాం. దీనినే మనం ఆపరేషన్స్ అంటాం. ప్రతిరోజు మనల్ని మనం పాజిటివ్గా ప్రోగ్రామ్ చేసుకుంటాం. అబ్దుల్ కలాం గారి ఆలోచనలలో ఆయన 5 ఆలోచనలు ఇచ్చేవారు. అందులోంచి 2-3 ఆలోచనలను నేను తీసుకున్నాను. ఆయన ఒక ఆలోచన, ఐ ఆమ్ ది బెస్ట్, అంటే నేను ఉత్తముణ్ణి అని చెప్పనివ్వండి. తనకి తాను చెప్పుకునేవారు. ఐ ఆమ్ ది బెస్ట్, ఐ ఆమ్ ది విన్నర్, ఐ కెన్ డూ ఇట్, టుడే ఈజ్ మై డే అండ్ గాడ్ ఈజ్ విత్ మీ. అయితే నేను సర్వశక్తివాన్, నేను విజేతను, నేను ఏదైనా సాధించగలుగుతాను, అన్నీ చేయగలను. అందులో నేను నా సొంత 5 ఆలోచనలను జోడించాను. ఎందుకంటే నేను మైండ్, బాడీ, మెడిసిన్లో పనిచేస్తాను. కాబట్టి నేను నా 5 ఆలోచనలు తీసుకున్నాను. ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్. మరియు అన్నిటికంటే ముఖ్యమైనది ఐ ఆమ్ బ్యూటిఫుల్. అందం అంటే ముఖం కాదు, నడవడిక. అన్నిటికంటే గొప్ప అందం ఇదే. నాతో పాటు ఇవి కూడా మీరు అభ్యాసం చేయండి.